ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇండియాస్ లాంగెస్ట్ సీ బీచ్ భారతదేశపు అతి పొడవైన సముద్రపు వంతెనను ప్రారంభించారు. దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడదాం. ముంబైలోని అటల్ సేతు బ్రిడ్జిని నరేంద్ర మోడీ గారు నిన్న అనగా జనవరి 12న ప్రారంభించడం జరిగింది. ఈ బ్రిడ్జిని ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని కూడా పిలుస్తారు. అటల్ సేతు అని కూడా పిలుస్తారు. అసలు ఈ బ్రిడ్జ్ యొక్క అఫీషియల్ నేమ్ ఏమిటి అంటే ద అటల్ బిహారీ వాజ్పేయి శబరి నావా సేవా అటల్ సేతు. ఇది ఇండియా యొక్క లాంగెస్ట్ బ్రిడ్జ్ కూడా మరియు లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ కూడా, అంటే పొడవైన వంతెన మరియు పొడవైన సముద్రపు వంతెన కూడా. ఈ బ్రిడ్జ్ ని నిర్మించడానికి అక్షరాల 17,840 కోట్లు ఖర్చయినట్లు తెలియజేశారు. ఈ బ్రిడ్జ్ ముంబైలోని షెవ్రీ నుంచి రాయ్గఢ్ డిస్టిక్ లో ఉన్న ఉరాన్ తాలూకా వరకు వెళ్లేందుకు ఈ బ్రిడ్జి ఉపయోగపడుతుంది. ఈ బ్రిడ్జి మొత్తం 21.8 కిలోమీటర్ల 6 లేన్ బ్రిడ్జ్. దీనిలో 16.5 కిలోమీటర్లు సముద్రం మీద ఉండగా 5.5 కిలోమీటర్లు నార్మల్ గా ల్యాండ్ భూమి మీద ఉంటుంది. దీని యొక్క శంకుస్థాపన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2016లో చేశారు. 2018 నుంచి ఇది ప్రారంభమైంది. ఈ బ్రిడ్జ్ లేని టైంలో ముంబై నుంచి నావి ముంబైకి వెళ్ళటానికి 2 గంటల సమయం పట్టేది. కానీ ఇప్పుడు కేవలం 20 నిమిషాలలోనే ఈ బ్రిడ్జ్ ద్వారా చేరుకోవచ్చు. ఆ బ్రిడ్జ్ వలన దాదాపు 1 కోటి లీటర్ల ఫ్యూయల్ అనేది సేవ్ అవుతుందని అంచనా వేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. కరెంట్ అఫైర్స్ గురించి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని